కలగాలి. మరి నేనైతే అనుకుంటున్నా మరి వచ్చే పిఆర్టీ సమావేశాల్లో ఎవరు కూడా తెలుగులో మాట్లాడవద్దు. ఇవాళ నివేదిక ప్రవేశపెట్టినా ఇంగ్లీష్లోనే పెట్టాలి. ఇవాళ మండల బాధ్యుడు వచ్చి మాట్లాడినా ఇంగ్లీష్లోనే మాట్లాడాలి. పేపర్ మీద రాసుకొని వచ్చైనా సరే అది ఇంగ్లీష్లోనే మాట్లాడాలి. కానీ తెలుగు మాట్లాడకుండా మనం కూడా పోటీ పడి మనం కూడా ముందుకు వచ్చి మనం కూడా మరి స్పోకెన్ ఇంగ్లీష్ నేర్చుకొని అయినా సరే మరి వాళ్ళు ఎందుకంటే రామకృష్ణ మఠకు వెళ్ళిన అక్కడ ఆయన ఏం చెప్తున్నాడంటే మనం చాలామంది ఇంగ్లీష్ అంటే గ్రామర్ నేర్చుకొని వొకాబులరీ నేర్చుకొని ఆ తర్వాత ఇంగ్లీష్ మాట్లాడాలనే భావన ప్రతి ఒక్కరి మైండ్లో ఫిక్స్ అయి ఉంటుంది. ఇలా మనం ఇంట్లో పిల్లవాడు తెలుగుకు అఆలు రావు, వ్యాకరణం రాదు, ఏది రాదు, అయినా కూడా తెలుగు మాట్లాడడం నేర్చుకుంటాడు. ఇంగ్లీష్ కూడా అదే విధంగా నేర్చుకోవాలి. దాని గ్రామర్తో సంబంధం లేదు, దేనితో సంబంధం లేదు. ఆ విధమైనటువంటి స్వేచ్ఛాయుత వాతావరణం వాళ్ళకి కల్పించాలి.